ఆఫీస్కి 2 రోజులు సెలవు రావటంతో అమ్మా నాన్నలతో గడపటానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్కు చేరుకున్న నేను అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోవడానికి సీటు దొరికేలా లేదు. అప్పుడే ఒక అతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి అతను వేరే దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. హమ్మయ్య అనుకుంటూ అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడికి వచ్చున్నాను. నాకు సీట్ ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవటంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్ ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్ళీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు. ఇలా అతను తరువాత 4-5 స్టాప్లలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చూస్తూ వచ్చాను. ఇదంతా గమనిస్తున్న నేను చివరి స్టేజ్లో బస్ దిగబోయే ముందు అతనితో మాట్లాడాను. నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని అడిగాను. అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఏం చదువుకోలేదు, డబ్బున్న వాణ్ణి కూడా కాదు, కూలి పనులు చేసుకునేవాణ్ణి. ఏ విధంగానూ ఎవరికి ఏమి ఇవ్వలేకపోయాను. అందువలన నేను రోజు ఈ పని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడా అన్నాడు. కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు. ఎవరికి ఏమి ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది అన్నాడు. ఆ మాట విన్న నాకు నోటంట మాట రాలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్తో సమానమే. ఎదుటి వాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఇవ్వచ్చు అని అతన్ని చూసి తెలుసుకున్నాను. మనం ధనవంతులం, స్థితిమంతులం అయితేనే ఒకళ్ళకు ఇవ్వగలం అనుకోవటం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరికైనా ధనవంతుడే అని అతన్ని చూశాక తెలుసుకున్నాను. అలా ఒకరికి ఇవ్వడంలో గల సంతృప్తి మరెందులోనూ రాదని అర్థమైంది. మిత్రులారా, దయచేసి సేవా గుణాన్ని, సంతృప్తిని పిల్లల్లో అలవరచండి. మనం కూడా అలవరుచుకునే ప్రయత్నం చేద్దాం. మానవ సేవే మాధవ సేవగా తరిద్దాం.